షిప్పులు తీసుకెళ్లి బైబిల్లోని నీళ్లలో ముంచేశారు కొంతమంది. ఆ ముంచినోడు ఒకసారి సముద్ర తీరంలో నడుచుకుంటా పోతున్నాడంట. గాలికి ఒక పేపర్ మొక్క వచ్చి మొఖాన పడిందంట. ఏంది ఈ పేపర్ మొక్క అని తీసి చూస్తే అందులో ఒక మాట ఉందంట, భూమి ఆకాశములు గతించిన నా మాటలే మాత్రము గతించవు అని. అరే బైబిళ్ళు తీసుకెళ్లి తగలబెడితే, బైబిళ్ళు తీసుకెళ్లి షిప్పులు నీళ్లలో ముంచేస్తే అయిపోతాయా నా మాటలు? భూమి ఆకాశం గతిస్తాయేమో గాని నా మాటలు గతించవరా జఫా అని దేవుడు చెప్పినట్టు అన్నమాట. ఇలా ఎన్నో. ఏంటి ఇశ్రాయేలు దమ్ము అంటే, ఇశ్రాయేలుకు తోడై ఉన్నవాడు నరుడు కాదు, బలవంతుడైన దేవుడు. ఈ రోజు కూడా మీరు చూడండి, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ గురించి మాట్లాడాల్సిందే, ఇండియాతో సహా, మన భారతదేశంతో సహా. ఎంతమంది ఒప్పుకుంటారు?